ప్రశ్నించిన వారిని అణచివేసిన పాలన వైసీపీది అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. వైసీపీ పాలనలో దళితులపై తీవ్ర దాడులు చేసి వారిని అణచివేశారు అని అన్నారు. మంగళవారం రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో సుబ్రహ్మణ్యానికి ఎమ్మెల్యే బండారు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న వీధి సుబ్రహ్మణ్యాన్ని అతనితో తలెత్తిన చిన్న విభేదం కారణంగా ఎమ్మెల్సీ స్వయంగా సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అతని మృతదేహాన్ని తీసుకుని వచ్చి ఇంటి వద్ద పడేయమని అన్నారు. దారుణమైన సంఘటన ఎవరూ మర్చిపోలేనిది అన్నారు. సభ్య సమాజం క్షమించరాని నేరం. ఈ ఘటన జరిగి నేటికి 4 సంవత్సరాలు అయింది. ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి హత్య చేసి ఇంటి దగ్గర మృతదేహాన్ని పడేసినా అతన్ని వెనకేసుకుని వస్తూ జగన్మోహన్ రెడ్డి అతనిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇంకా అతన్ని ఎమ్మెల్సీ పదవిలో కొనసాగించడం, అతన్ని పక్కన కూర్చోబెట్టడం జగన్ చేస్తున్న దారుణమైన తప్పని, వైసీపీ పాలనలో దళిత వర్గాలపై జరిగిన నేరాలు అన్నీ ఇన్ని కావని అన్నారు. 2022 మే 19న వీధి సుబ్రహ్మణ్యం హత్య జరిగితే అంతకు సంవత్సరం ముందు మే 21న డాక్టర్ సుధాకర్ చనిపోయేలా చేశారని, వైసీపీ పాలనలో దళితులు అన్ని విధాల అణచివేతకు గురయ్యారని అన్నారు. ఓ పక్క దాడులు, మరో పక్క వారికి సంబంధించిన పథకాలు రద్దు చేయడం ద్వారా వైసీపీ ఆర్థికంగా సైతం దెబ్బతీసింది అని అన్నారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది అని అన్నారు. ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం ఉచిత విద్యుత్ అందించాలి అనే లక్ష్యంతో టీఎం సూర్య గారి పథకాన్ని అమలు చేస్తుందన్నారు. పూర్తిగా పథకాన్ని ఉచితంగా ఎస్సీ ఎస్టీలకు అమలు చేసి వారి విద్యుత్ వినియోగ అనంతరం మిగిలిన విద్యుత్ ద్వారా వచ్చే ఆదాయం వచ్చేలా సైతం చూస్తుంది అని అన్నారు. మీద ఆనాడు ఆ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అది ఆ సంఘటన జరిగింది. తీవ్రంగా కొట్టడం వల్లే అతను మరణించాడు అనే విషయం తెలిసినా కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకుండా వైసీపీ ఎమ్మెల్సీని వెనకేసుకొచ్చిన తీరు చాలా దుర్మార్గమైనటువంటిది. వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అనేది తేటతెల్లం అవుతూ ఉంది. జవాబుదారీతనం లేకుండా ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరించిందో ఈ సంఘటనే దానికి ఉదాహరణ. మరి అటువంటి సంఘటనలు అందరూ ఖండించాం. ఆ రోజున అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గమైన ఘటన ఖండించారు. అయినా ఇప్పటికీ కూడా అతని మీద చర్యలు లేకుండా వైసీపీ ఎమ్మెల్సీని ఇంకా వెనకేసుకొస్తూ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారంటే దీన్ని అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా దళితుల పట్ల ఆనాడు జరిగినటువంటి కార్యక్రమాలు 2022 మే 19న ఈ సంఘటన జరిగింది. అదేవిధంగా అంతకుముందు 1 సంవత్సరం ముందే కోవిడ్ సమయంలో డాక్టర్ సుధాకర్ గారు ఆయన మే 21వ తేదీన ఆయన హత్య చేసేలా మరణించేలా జరిగింది. ఆయన కేవలం ఒక డాక్టర్ వృత్తిలో ఉంటూ కోవిడ్ సమయంలో పీపీఏ కిట్లు ఇవ్వలేదని ప్రశ్నించినందుకు ఆయన గొంతు నొక్కారు. ప్రశ్నించినందుకు ఆయన రాజకీయంగా వేధించారు. ప్రశ్నించినందుకు ఆయన అణిచివేశారు. అంటే ఏ విధంగా రాజకీయ అధికారాన్ని వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. దళితుల యొక్క ఆత్మగౌరవం ఆనాడు అన్నీ కూడా మంట కలిశాయి. దళితులు అణిచివేతకు ఏ విధంగా గురయ్యారో, దళితుల పట్ల ఆ గత ప్రభుత్వంలో వైసీపీ నాయకత్వం ఏ విధంగా వ్యవహరించుతుందో ఈ 2 సంఘటనలు కూడా మర్చిపోలేనటువంటివి. మరి వీధి సుబ్రహ్మణ్యం సంఘటన కానీ, లేదా డాక్టర్ సుధాకర్ గారి సంఘటన కానీ, అంటే ప్రశ్నించే గొంతులను ఏ విధంగా అణిచివేస్తారు, లేదా వృత్తి నిపుణులు, పైగా ఆయన ఒక డాక్టరు, అటువంటి డాక్టర్ని కూడా చూడకుండా దౌర్జన్యం, అణిచివేత, అన్యాయం ఏ విధంగా దళితుల పట్ల గత ప్రభుత్వం వ్యవహరించిందనే దానికి ఈ 2 సంఘటనలు కూడా నేను ఉదాహరణగా తెలియజేస్తూ, ఇంకా అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు ఆనాడు వైసీపీ హయాంలో ప్రధానంగా ఎస్సీల మీద జరిగాయి. అనేక చోట్ల దళిత మహిళల మీద కూడా దారుణాలు జరిగాయి. వీటన్నిటినీ కూడా ఒక్కసారి మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. దళితులందరూ కూడా ఇటువంటి సంఘటనలు చేసిన వ్యక్తుల పట్ల ఏ విధంగా మరి వ్యవహరించాలనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
మరి దళితుల కోసం ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ సంఘటనలన్నింటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా చేపట్టింది. ఈనాడు ఏదైతే మనం ఇప్పుడు ఈది సుబ్రహ్మణ్యం గారికి జరిగిన దారుణాన్ని నిరసిస్తూ నివాళులు అర్పించాం. అలాగే రేపు 27వ తేదీని కూడా డాక్టర్ సుధాకర్ గారి పట్ల కూడా వారి స్మృతికి కూడా మనం నివాళులు అర్పించాలి. మరి ఆనాడు దళిత దేశం తెలుగుదేశం అని ఆనాడు ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు ఆనాడు 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల అన్యాయం చేశాడో పథకాలన్నీ కూడా ఆఖరికి డాక్టర్ అంబేద్కర్ గారి విదేశీ విద్య ఉంటే అది కూడా సరిగా అమలు చేయకుండా జగనన్న విదేశీ విద్య అని చెప్పి అది కూడా నామమాత్రం చేసి దాన్ని అంబేద్కర్ గారి పేరును కూడా గౌరవించలేనటువంటి దౌర్భాగ్యమైన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎస్సీ ఎస్టీ సంఖ్య కోట్లు ఈనాడు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి ఎన్నో రుణాలు మరి గతంలో వారికి ఇవ్వాల్సిన సబ్సిడీలు 1000 కోట్ల సబ్సిడీని కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం రుణాలు అయితే ఇచ్చింది కానీ సబ్సిడీని ఇవ్వకుండా ఉంటే మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత వర్గాల వారికి ఇవ్వాల్సిన సబ్సిడీని కూడా అందివ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా 14-19 వెహికల్లు ఏదైతే అనేక రాను ఇన్నోవాలు ఇచ్చారు, వ్యాన్లు ఇచ్చారు, జేసీపీ మిషన్లు ఇచ్చారు, లారీలు ఇచ్చారు. ఇటువంటి వాటన్నిటిని కూడా వడ్డీలు కట్టాల్సిన ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ వడ్డీని కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన రద్దు చేయడం జరిగింది. ఆనాడు ఫ్రీ స్కూల్స్ ఉండే ఎస్సీ విద్యార్థులు చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి టైంలో ఫ్రీ స్కూల్ విద్యా విధానాన్ని తీసేశారు. ప్రభుత్వం రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వం. దాన్ని కూడా తిరిగి పునరుద్ధరించి ఎస్సీ వర్గాల వారి పిల్లలు ఫ్రీ స్కూల్లో చదువుకునేలా కూడా చేయడం జరుగుతోంది. కార్పొరేట్ పరంగా కూడా కార్పొరేట్ విద్యలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 50% సబ్సిడీకే దళిత రైతులు ఉంటే వారందరికీ ఎస్సీ వర్గాల వారికి కూడా 50% రాయితీ మీద వ్యవసాయ యాంత్రీకరణ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ మహిళా లబ్ధిదారులు ఉంటే డ్వాక్రాల్లో ఉన్నతి ద్వారా వడ్డీ లేని రుణాలు లేదా 50% రాయితీతో కూడిన రుణాలు డ్వాక్రా వర్గాల్లో ఎస్సీ వర్గాల వారికి కూడా ఉన్నతికి కూడా అనేక రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈనాడు మరి దళితుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆనాడు అనేక పదవులు ఇచ్చి గౌరవించింది. గంటి మోహనచంద్ర బాలయ్య గారు లోక్సభ స్పీకర్గా ఒక దళిత నేతను దేశవ్యాప్తంగా లోక్సభ స్పీకర్గా తీసుకురావడం జరిగింది. ఒక మహిళా నేతను ఒక దళిత మహిళా నేతను ప్రతిభా భారతి గారిని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉమ్మడి రాష్ట్రంలో సభాపతిగా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా దళిత వర్గాల అభివృద్ధి కోసం ఎస్సీ ఇవాళ పిఎం సూర్య గారి కింద ఇంటింటికి కూడా సోలార్ విద్యుత్తు ఉచితంగా అందివ్వడానికి కానీ వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా పిఎం సూర్య గారి కింద ఉచితంగా ఎలక్ట్రిసిటీ యూనిట్లు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా కరెంటు ఇళ్లకు సూర్య గారి కింద సోలార్ ప్రత్యేకంగా ఇంటికి వేసుకునేలాగా దాని మీద ఏదైనా ఆదాయం వస్తే పొందేలాగా కూడా కొన్ని చర్యలు ఈనాడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్న విషయాలు తెలియజేస్తూ మరి ఈనాడు వీధి సుబ్రహ్మణ్యం మరణించి 4 సంవత్సరాలు హత్య చేయబడి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి వస్తూ ఈ అంశాలు మన దళిత వర్గాలన్నింటిలోకి దళిత గ్రామాల్లోకి దళిత యువతలోకి తెలియజేయవలసిన అవసరం ఉన్నది. వీధి సుబ్రహ్మణ్యం గారి సంఘటన జరిగి